హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు రుచి చూడు. ప్రతిరోజులాగే ఈరోజు కూడా మీకు డెలిషియస్ రెసిపీస్ని పరిచయం చేయడానికి బండ్లగూడలో ఉంటున్న రాధ గారి ఇంటికి వచ్చాం. సో ఈరోజు మనకి రాధ గారు పరిచయం చెబుతున్న రెసిపీస్ ఏంటో వారిని అడుగుదాం. హలో రాధ గారు. హలో చందన గారు. ఎలా ఉన్నారు? యా ఐ యామ్ టూ గుడ్. హౌ ఆర్ యు? ఫైన్. ఓకే, మరి ఈరోజు మా వ్యూవర్స్ కోసం మీరు రెడీ చేయబోతున్న రెసిపీస్ ఏంటి? కొబ్బరి బూరెలు చేస్తున్నాను. పచ్చి కొబ్బరి బూరెలు. ఓహో, మనం కొబ్బరికాయ కొడతాం కదా దేవుడికి. కొబ్బరి అంతా వేస్ట్ అయిపోతుంది, పిల్లలు తినరు, మనం కూడా ఉట్టిగా తినం కదా, కొంచెం ముక్కనే తింటాం, అంత వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడు పచ్చడి అంటే కూడా పిల్లలు తినరు, అందుకని వెరైటీగా ఉంటుంది. పిల్లలు కూడా కొంచెం వాళ్ళు స్వీట్ కూడా తినకుండా అయిపోతారు. అప్పుడప్పుడు స్వీట్ తినాలంటే ఇట్లాంటి వెరైటీలు చేయాలన్నమాట. కొబ్బరి బూరెలు అట్లాంటివి చేస్తుంటే, సజ్జ బూరెలు అలాంటివి చేస్తుంటే పిల్లలు అప్పుడప్పుడు స్వీట్ తినటం అలవాటు అవుతుంది. లేకపోతే ఇంకా అంత హాట్ గానే ఉంటుంది, స్వీట్ గా ఉంటుంది. అయితే మీ దృష్టిలో చాలా మంది స్వీట్ తినట్లేదు అంటారా? పిల్లలు తినట్లే. ఈ రోజు పిల్లలు ఎందుకంటే లావ్ అయిపోతాము, అదైపోతాము, ఇదైపోతాము అని తినారనమాట. అందుకని మనం స్వీట్ తినాలి, అలవాటు అవ్వాలంటే ఇట్లాంటి మమ్మీలు ఏం చేయాలంటే ఇలాంటి వెరైటీలు చేసి పెడుతుంటే చక్కగా తింటారనమాట. అది ఓకే. సో ఇంట్లో అవైలబుల్ ఐటమ్స్ తో ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట. మరి ఇంట్లోపు మీరు ఫస్ట్ రెడీ చేయబోతున్నది కొబ్బరి బూరెలు కదా, దీనికి కావాల్సిన మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పండి. పచ్చి కొబ్బరి, బెల్లము, బియ్యపిండి, బాదాం, కిస్మిస్, జీరా, చారుపలుకులు, జీడిపప్పు, యాలకులు, నూనె. సో కొబ్బరి బూరెలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదా. మ్యాక్సిమం మీ ఇంట్లో ఉండొచ్చు. కొబ్బరికాయ ఉంటే కనుక ఇన్స్టెంట్గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, మరి దీనికి ఫస్ట్ మీరు ఏం చేశారు? జస్ట్ కొబ్బరిని కోరిపెట్టారు, బెల్లం కూడా కొంచెం చిన్నగా ఎట్లా చేసి తొందరగా మనకి బాయిల్ అవ్వడానికి. ఓకే, ఈ కొబ్బరిలో ఏం చేయాలంటే ఇలాచీలు తీసేసి పొట్టు, ఇవి నేను పొట్టు పెట్టానండి. ఇవి తీసేయాలన్నమాట. తీసేసి కొబ్బరి మనం మిక్సీ వేసుకున్నప్పుడు దాంట్లో వేస్తే అది మిక్సీ పొడి చేసేసి కలుపుకోవచ్చు, లేదంటే దాంతో వేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు మనం స్టవ్ మీద ప్రాసెస్ స్టార్ట్ చేయడమేనా? ఓకే, స్టవ్ ఆన్ చేయండి. అయితే నీళ్ళు ఎందుకంటే బెల్లం కరగాలి కదా మనకి, దాని గురించి కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఓకే, పోసుకున్న తర్వాత ఈ బెల్లం ఉంది కదా, ఇది మనం 2 కప్పులు అయితే 1 కప్పున్నర మనం తినే స్వీట్ని బట్టి ఇది వేసుకోవాలన్నమాట. ఓకే, ఇది బాగా కరగాలి, దీంట్లో బాగా మిక్స్ అయిపోవాలి. సో మామూలుగా పంచదార వేసేస్తారు కానీ అది అంత హెల్త్ మంచిది కాదు. ఇదైతే ఐరన్. ఇదైతే అందరు తినొచ్చండి, షుగర్ వాళ్ళు తినొచ్చు, అందరు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, చిన్న పిల్లలు తినొచ్చు, అందరు తినొచ్చు. ఇది హెల్తీకి మంచిది. షుగర్ అంతా హెల్తీకి మంచిది కాదు. దాని టేస్ట్ వేరు, షుగర్ తో కూడా చేసుకోవచ్చు. అలా అనుకున్న టేస్ట్ కూడా మారుతుంది. యాక్చువల్గా ఎప్పుడు షుగర్ తో తిని అది కొంచెం బోరింగ్ గా ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే అప్పుడప్పుడు కొన్ని స్వీట్స్ మనం బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి బెల్లంతో బాగుంటుంది. బెల్లంతో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్. డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఓకే, జీడిపప్పు, తర్వాత చారుపలుకులు, తర్వాత కిస్మిస్, తర్వాత బాదం. ఇవి ఎందుకంటే పిల్లలు వేడివిడిగా తినమంటే తినరు కదా, ఇందులో వేస్తే వాళ్ళకి కొంచెం టేస్టీగా ఉంటుంది, పిల్లలు తింటారు అన్నమాట. తర్వాత ఇది కాగిపోయింది కదండి, కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరిని వేసేయచ్చు, ఏం చేయొద్దండి. దీంట్లోనే ఇప్పుడు మనం ఇది పాకం పట్టాం కదా, ఇది ఈ పాకంలోనే ఇది ఉడికిపోతుంది అనమాట. ఓకే, సో ఇది ఫాస్ట్ గానే అయిపోయింది కదా. ఫస్ట్ రెడీ చేసుకోవడానికి కొంచెం టైం పట్టచ్చు, కానీ ఈ బెల్లము కొబ్బరి మిగతాదంతా కూడా ఫాస్ట్ అవుతుంది. ఇది కొంచెం ఒక 5 minutes కొబ్బరి ఇందులో ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఇది దీంట్లో పోయాలన్నమాట పిండి. మీరు కొంచెం పోస్తారా? రైట్. ఓకే, ఉండగట్టకుండా కలుపుకోవాలి మనం దీంట్లో. ఈ స్వీట్ మీరు చేస్తారండి? నేను చేస్తూనే ఉంటానండి దీపావళికి. ఇది అంటే మీరు ఓన్గా చేస్తారా? నేను ఓన్గా చేశాను. అదే చెప్పాను కదా, ఇంట్లో కొబ్బరి ఉంటే ఇంకా వేస్ట్ అయిపోతుంది. ఇట్లానే పిల్లలకి ఏదో ఒకటి వెరైటీ చేసి పెడుతూ ఉంటాను. నేను ఆఫీస్కి వెళ్తాను, వచ్చాక ఖాళీగా ఉన్న టైంలో. మీరు ఇంటికి ఏ ఆఫీస్కి వెళ్తారు? నేను DRDOలో చేస్తానండి. మీ వర్క్ ఏంటి? అంటే నేచర్ వర్క్ ఏముంటుంది? క్లర్క్ అండి.
ఓహో ఓకే. వరకు. అంతకుముందు నేను 17 ఇయర్స్ స్కూల్లో చేశాను నేను ఓకే. టీచర్గా. తర్వాత నేను డిఆర్డిఎల్లో చేరాను, ఓహో ఓకే. మ్యాథ్స్ టీచర్గా చేసేదాన్ని ప్రైమరీ సెక్షన్స్. ఓహో ఓకే ఓకే. అది ఇక అలా ఖాళీ ఉన్న టైంలో ఇలా ఏవో ఒకటి పిల్లలకి. మీ పిల్లలు ఏంటి అంటే ఏం చదువుతున్నారు ఇప్పుడు? ఒక బాబు ఒక పాప అండి. పాప మ్యారేజ్ అయిపోయింది. అవునా? మొన్నటిదాకా వాళ్ళు బెంగళూరులో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడికి హైదరాబాద్ వచ్చేసారు. ఫైన్. ఇంకా మా బాబు సాఫ్ట్వేర్ హైటెక్ సిటీలో చేస్తాడు. ఇప్పుడు యుఎస్లో ఉన్నాడండి, న్యూయార్క్లో ఉన్నాడు బాబు. సో మరి మీరు ఎప్పుడు వెళ్తున్నారు? నేను అండి వెళ్తాను, టైం వెళ్ళాలని ఉంటుంది కదా, ఎప్పుడు వెళ్దామో అబ్బాయి దగ్గరికి. ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదండి పిల్లల్లో, ఇద్దట్లో ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా, ఉన్నప్పుడు ఎప్పుడో అప్పుడు వెళ్తాం కదా, పిల్లల్ని చూసుకోవడానికి వెళ్తాం కదా, ఇట్లా కలిపేసుకోవాలండి. సరిపోతుంది కదా. ఓకే. దీన్ని తీసేసి ఉండలు కట్టుకోవాలి మనం. ఓకే. దించేసి ఉండలు తీసేసుకొని ఆఫ్ చేద్దాం అయితే చాలు కదా. ఓకే అండి. ఓకే. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు ఉంటుంది? ఇది 20 రోజుల దాకా ఉంటాయండి ఇవి. అవునా? 20 రోజులు చేసి బాక్స్లో. ఇవాళ ఇప్పుడు తినే కంటే టేస్ట్ మీరు రేపు తిని చూడండి, చాలా బాగుంటాయి. మళ్ళీ రేపు రాలేనండి, ఈరోజు తిని చూస్తాను. తిని చూడండి, తీసుకెళ్ళండి పోనీ. ఫైన్. లేకపోతే మా బూరెలు తినడానికి రండి రాధా గారి ఇంటికి. తీసేద్దామా? ఉండలు ఇందులోకి చేద్దామా? కొంచెం చల్లారేమో కదా. కొంచెం ఒక 2 నిమిషాలు. 2 నిమిషాలు మీరు చల్లార్చండి, లోపు మొత్తం ఒకసారి ప్రాసెస్ చూద్దాం. సో మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఉండలు చేస్తే చక్కగా కొబ్బరి బూరెలు, పచ్చి కొబ్బరి బూరెలు రెడీ అయిపోతాయి. దీనికి కావాల్సినవి ఫస్ట్ నుంచి మనం ఏమేమి వేసాము, ఎలా రెడీ చేసాము అంటే ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకోవాలి, కొంచెం వాటర్ వేసుకుని దాంట్లోకి అంటే ఈ రేషియో ఎలా అంటే మనకి ఎక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, అదర్వైజ్ బెల్లం 1 కప్ అయితే కొబ్బరి 1 కప్ ఇట్లా తీసుకున్నారన్నమాట. ఫస్ట్ బెల్లంనే వాటర్లో వేసేసి కాసేపు అది బాగా దాంట్లో కరిగే వరకు, కొంచెం లైట్గా పాకం అయ్యే వరకు ఉంచాలి. దీంట్లోకి పచ్చి కొబ్బరిని డైరెక్ట్గా వేసేయచ్చు. అది వేసేసి కాస్త కలిపిన తర్వాత అయితే పచ్చి కొబ్బరిలో మనం ఇంకొకటి యాడ్ చేసింది ఏంటి అంటే కొంచెం ఇలాచి, ఇలాంటి ఫ్లేవర్స్ ఏవైనా అయితే కొద్దిగా న్యాచురల్గా మన రెగ్యులర్ ట్రెడిషనల్ స్వీట్స్ ఎలా అయితే ఉంటాయో అలా ఉంటుంది, జస్ట్ ఇలాచి యాడ్ చేస్తే. సో కొబ్బరిలోనే ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసేసారు. దాన్ని ఇందులో వేసేసాం మనం బెల్లం పాకంలో వేసి కాసేపు కలుపుకోవాలి. ఇందులోకి బెల్లం పాకంలోకి మనం ఫస్ట్ వేసుకోవాల్సింది ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా, సో డ్రై ఫ్రూట్స్ని కూడా డైరెక్ట్గా వేసి ఆ తర్వాత కొబ్బరి యాడ్ చేసేసి కాసేపు అలా కలిపేసిన తర్వాత అది ఇంకొంచెం థిక్గా కావాలి ఉండలు చేయడానికి కాబట్టి అందులోకి బియ్యం పిండి కూడా యాడ్ చేశారు. అది మనం కలుపుకుంటూ మనకు కావాల్సినంత క్వాంటిటీ ప్రకారం వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇదంతా వేసేసి ఒక్క 5 మినిట్స్ అట్లా కలిపితే సరిపోతుంది. దాన్ని తీసి ఉండలు కట్టుకోవచ్చు. ఇప్పుడు చల్లారిందండి, ఇది కొంచెం చల్లారిందంటే అంతలోపుకే మనం ప్యాన్ పెట్టుకొని నూనె వేడి చేసుకుందాము. ఓహో, ఇది డీప్ ఫ్రై చేయాలా? డీప్ ఫ్రై చేయాలి. ఓకే ఓకే. నేను ఇంతేనేమో చాలా సింపుల్ గా ఇది అయిపోయింది స్వీట్ అనుకున్నానండి. సింపుల్ గానే ఉంది, కాకపోతే ఇంతటితోనే అయిపోయింది అనుకున్నాను. సో మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవాలి. వేసేనా అంతా? ఇది మునగాలి కదండి. ఓకే. తర్వాత దీన్ని మనం ఉండలు చేయాలా? ఓకే, చేసేయండి. చేతికి అంటుకున్నప్పుడు ఇట్లా కొంచెం నూనె రాస్తే మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట. ఇది ఆయిల్ కంటే నెయ్యిలో చేస్తే ఇంకా బాగుంటుందా? నెయ్యిలో కూడా చేసుకోవచ్చు అండి, అట్లా ఏం లేదు. నెయ్యి మనకి అంత పుష్కలంగా ఉంటే మనం అలా కూడా చేసుకోవచ్చు. అట్లా దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు, అది ఇంకా బాగుంటుంది నెయ్యిలో చేసుకుంటే. సో మరి ఎక్కువగా మీరు టైం పాస్ చేయడానికి ఏం చేస్తుంటారు? వంటలేనా లేదంటే ఇంకా ఏమైనా? బుక్స్ చదువుతుంటానండి నేను. బుక్స్ చదువుతారా? బుక్స్ ఏవైనా ఇంకా నావెల్స్ కానీ ఇంకా దేవుడి పుస్తకాలు కానీ అలా చదువుతూ ఉంటాను అనమాట. ఎద్దని పొడి సులోచన. సూపర్. ఓకే. ఆవిడ రాసిన బుక్స్ లో మీ ఫేవరెట్ బుక్? ప్రేమ్ నగర్ అండి. ఓహో ఓకే. ప్రేమ్ నగర్ ఏదో నాకు కొంచెం చదివినట్లు డౌట్ గా వస్తుంది. చాలా బాగుంటుందండి. అన్ని చదివేసి నాకు అన్ని మిక్స్ అయిపోతుంటాయి. కాదు, ఆవిడ రచనలు చాలా బాగుంటాయి. ఫేవరెట్ అండి. మళ్ళీ దేవుడి పుస్తకాలు కూడా చదువుతుంటాను. దేవి మంచి డివోటీలో ఉన్నారు కదా. ఎవరు మీ ఫేవరెట్ గాడ్? కనకదుర్గ అండి. ఓహో, కనకదుర్గ. మీరైతే ఎక్కడికి వెళ్ళారు? విజయవాడ వెళ్ళారా? మాది విజయవాడేనండి, నేను పుట్టింది విజయవాడ. అందుకని మీ ఊరిని ఎంచుకున్నారా మీ ఫేవరెట్ గాడ్ లాగా? మేము నవరాత్రులు చేస్తాము, అమ్మవారిని పెట్టి 9 రోజులు. ఓకేనా. ఇప్పుడు మరి వాటిని ఏం చేయాలి? ఇవి మనం
ప్లాస్టిక్ కవర్ తీసుకొని దీని మీద మనం వద్దుకోవాలి. ఓకే, ఇట్లా పెట్టుకొని కొంచెం నూనె అద్దుకోవాలండి, ఎందుకంటే అంటుకుపోతుంది కదా, దాని కొంచెం ఇవి దీని మీద పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలండి. ఇది ఎందుకంటే చాలా కొబ్బరి డెలికేట్ కదా, మాడిపోతుంది అనమాట. అందుకని కొంచెం సిమ్లో వేయించుకోవాలి, అప్పుడు మీకు బాగా వస్తాయి. చాలా ఈజీ అన్నీ మనం కొబ్బరి ఇవన్నీ మనం రెడీ పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన కొబ్బరి కూడా వేస్ట్ కాదు, బెల్లం అన్నీ బాగుంటాయి. సో మీకు ఇష్టమైన స్వీట్స్ లో ఇది ఒకటి ఉందా, అయితే ఇంకా బాగా ఫేవరెట్ ఏదైనా ఉందా? నా ఫేవరెట్ కజ్జికాయలండి. అన్ని స్వీట్స్ తింటా నేను. మీరు ఎక్కువ స్వీట్స్ తింటారా, హాట్ తింటారా? స్వీటేనండి. స్వీట్ ఎక్కువ తింటారా? నేను స్వీట్ ఎక్కువ తింటాను. మరి మీ ఇంట్లో వాళ్ళకి ఏమి ఇష్టం? మా ఇంట్లో వాళ్ళకి పిల్లలకి హాట్ ఇష్టం అండి ఎక్కువ. ఇది తిప్పుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా తిప్పుకోవాలి, ఎందుకంటే చాలా డెలికేట్గా ఉంటాయి కదా అవి, దాని గురించి. ఓకే, అది రెడీ కదా ఆల్రెడీ. భలే కమ్మటి స్మెల్ వస్తుంది, అది ఫ్రై అవ్వగానే వస్తుంది. ఇప్పటి వరకు ఇంకొక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఇవి జనరల్గా చెక్కలు అవి చేస్తుంటారు కదా, హాట్ ఐటమ్ అలా కనిపిస్తుంది చూడడానికి. అంటే దాంట్లో కారం వేస్తాం కదండి, దీంట్లో స్వీట్ బెల్లం వేస్తున్నాం. ఓకే ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసాను. రెడీ అయిపోయినట్లేనా ఇవైతే? చందన గారు, మీరు ఇది మా స్వీట్ రుచి చెప్పండి. షూర్ అండి. కొబ్బరి బూరెలు. సో వేడిగా కొంచెం క్రిస్పీగా కొబ్బరి బూరెలు రెడీ అయిపోయినాయి. పచ్చి కొబ్బరి కాస్త డ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది ఈ స్వీట్ని. చాలా బాగుందండి, మంచి కమ్మగా, అంటే మరీ ఎక్కువ స్వీట్ లేకుండా కరెక్ట్గా మీడియంగా ఉండి క్రిస్పీగా. ఇందాక చెప్పారు కదా, ఇవి చక్కగా మనకి 20 days ఉంటాయంట ఆల్మోస్ట్. ఎక్కడన్నా ఒక డబ్బాలో ఒక మంచి పిండి వంటల్లాగా కలిపేసి దీన్ని కూడా పెట్టుకున్నట్లయితే హ్యాపీగా టైంపాస్ కానప్పుడల్లా తినొచ్చు, ఈవినింగ్స్ టైంలో తినొచ్చు. అండ్ మంచి స్వీట్, దీంతో పాటుగా బెల్లం వేసి చేసుకున్నాం కాబట్టి హెల్త్కి కూడా మంచిది. ఇలాంటి రెసిపీస్ కూడా తప్పకుండా ట్రై చేయండి అప్పుడప్పుడు.